అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక స్నాన ఫలము. వశిష్ఠుడు జనకునితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, కార్తీక మాసంలో స్నానదాన జపాదులతో ఏ కొద్ది పుణ్యాన్ని సంపాదించినా అది అనంతమైన ఫలితాన్నిస్తుంది. అస్థిరమైన శరీరాన్ని నమ్ముకొని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చేయలేనివాడు 100 సార్లు కుక్కగా జన్మించవలసి ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు స్నాన దాన ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాడు అనేకసార్లు కడజాతివానిగా జన్మిస్తాడు. ఈ విధంగా చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడైన ఒక బ్రాహ్మణుని కథ చెప్తాను, విను. ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల కథ. పూర్వము ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. సమస్త ప్రాణాదులపై దయగల ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలతో ఆసక్తి కలవాడై వివిధ పుణ్యతీర్థాలను సందర్శిస్తూ ఒకనాడు గోదావరి తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టుపై 3 బ్రహ్మరాక్షసులను చూచాడు. భయంకరమైన ఆకారంతో చేతులతో కత్తి పట్టుకొని సర్వ జంతువులను భయపెట్టుచున్న ఆ రాక్షసులకు భయపడి ఆ చెట్టు సమీపానికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. అనేక కార్తీక వ్రతాలను ఆచరించిన ఆ బ్రాహ్మణుడు తెలియక ఆ మర్రి చెట్టు పక్క పోతూ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి పెద్ద పెట్టున శోకిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ కాపాడమని ప్రార్థించాడు. కానీ భయంతో పరిగెత్తే ఆ బ్రాహ్మణును చూసి అతనిని తిని తమ ఆకలిని తీర్చుకోవాలన్న తలంపుతో అతని వెంట పరిగెత్తసాగారు. ఈ విధంగా కొంత దూరం పోయేసరికి బ్రాహ్మణుని సమీపించిన రాక్షసులకు పూర్వజన్మ శృతి కలిగి ఆ బ్రాహ్మణుని పాదములపై పడి నమస్కరించి అనేక విధాలుగా స్తుతించి ఈ విధంగా అడిగారు. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మా పాపాలన్నీ నశించాయి. మీరు రావడము మా ఉపకారం కోసమే. మీ వంటి మహాత్ములు తీర్థయాత్రలు చేయడం లోకోపకారం కోసమే కదా. బ్రాహ్మణుని మాటలు విని భయము పోయిన వాడై వారిని చూసి, మీరెవ్వరు, ఏ కారణము వల్ల మీకు వికృత రూపం కలిగింది, పూర్వజన్మలలో మీరే పాపం చేశారు అని అడిగారు. అప్పుడు రాక్షసులలో మొదటివాడు, అయ్యా, నేను పూర్వజన్మలో ద్రవిడ దేశంలో మందరం అనే గ్రామానికి గ్రామాధికారిని. ఇతరులను వచించడంలో నేర్పరి అయిన నేను సాటి బ్రాహ్మణుల ధనములను అపహరించి అనంతమైన పాపాన్ని సంతరించుకున్నాను. ఈ విధంగా పాపకర్మలను ఆచరించిన కారణంగా నా కుటుంబంలోని 7 తరముల వారు యమబాధలను అనుభవించారు. ఆ దోషము వల్ల నాకు బ్రహ్మరాక్షస జన్మ కలిగింది. పుణ్యాత్ముడవైన నీవు నాకు రాక్షస జన్మ నుండి ముక్తి కలుగు మార్గములను ఉపదేశించగలవు అని అడిగాడు. ఇక రెండవ వాడు, అయ్యా, ఆంధ్రదేశంలో నివసిస్తున్న నేను ఎల్లప్పుడూ తల్లిదండ్రులను దూషిస్తూ నా భార్యా పిల్లలతో షడ్రోపసోపతమైన భోజనాలతో సుఖిస్తూ ఉండేవాడిని. కానీ నా తల్లిదండ్రులకు మాత్రం ప్రతిరోజు చద్ది అన్నమును పెట్టి బాధించేవాడిని. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ బీద సాధులకు కానీ పట్టెడన్నమైనను పెట్టని నేను అనేక విధముల ధనమును ఆర్జించి గొప్ప ధనవంతునైనప్పటికీ తల్లిదండ్రుల ఎడ నా బుద్ధి మారలేదు. ఆ కారణము వలన నేను చనిపోయిన తర్వాత యమలోకమున 8 యుగముల వరకు బాధలను అనుభవించి చివరికి ఈ రాక్షస జన్మ పొందియున్నాను. పుణ్యమూర్తివైన నీవు నా పాపములకు తొలుగు ఉపాయము చెప్పి రక్షించవలను అని అడిగాడు. ఆ 2 రాక్షసులు ఆ విధంగా చెప్పిన తర్వాత 3వ రాక్షసుడు బ్రాహ్మణునికి నమస్కరించి తన స్థితిని ఈ విధంగా వివరించాడు. బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడైన నేను పుట్టిన ఒక విష్ణాలయమునందు అర్చకునుగా ఉండేవాడును. స్నాన సంధ్యాదులను సకాలంలో చేయక, నియమానుసారం స్వామిని పూజించక, ఎప్పుడు ఇతరులను నిందిస్తూ దయలేని వాడనై
యథేచ్ఛగా సంచరిస్తూ దేవాలయంలో భక్తులు వెలిగించే దీపములను ఆర్పి వానిలోని నెయ్యి నూనెను దొంగలించి ఆ నూనెతో నా వేషగృహంలందు దీపములను వెలిగించి ఆ నేతిని ఆమెకు సమర్పించేవాడిని. భగవంతుని పూజించుట మాని ఎల్లప్పుడూ వేశ్యలతో సంభోగించేవాడిని. ఆ దోషం వల్ల నరకమందు అనేక బాధలను అనుభవించి భూమిపై అనేక రకములుగా జన్మించి చివరికి ఈ విధంగా రాక్షస జన్మను పొంది ఈ చెట్టుపై చేరాను. నీ దర్శన భాగ్యము వల్ల పూర్వ స్మృతి కలిగినందువల్ల మమ్మీ బారి నుండి రక్షింపగలవాడవు నీవేనని భావిస్తున్నాను, కనుక నన్ను రక్షించగలవు నీవు అని అన్నాడు. ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో, మీరు భయపడవలసిన పని లేదు, నేను కార్తీక స్నానార్థము వెళ్ళుచున్నాను, మీరు కూడా నాతో రండి అని వారిని తీసుకొని వెళ్ళి సంకల్పము చెప్పి స్నానము చేయించాడు. తాను కూడా చేశాడు. అముఖానాం బ్రహ్మరక్షసత్వం నివారణార్థం అస్యం కావేర్యం కార్తీక స్నానమహం కరిష్యే అని సంకల్పము చెప్పి యథావిధిగా స్నానము చేసి ఆ ఫలాన్ని ఆ రాక్షసులకు దారపోశాడు. ఈ విధంగా పాప విముక్తులైన ఆ ముగ్గురు దివ్య రూపములను ధరించి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఓ జనక మహారాజా, మోహం చేత గాని అజ్ఞానం చేత గాని కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరి నదిలో స్నానం చేసి విష్ణు పూజ చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలం లభించటంలో సందేహము లేదు. కనుక కార్తీక మాసంలో ఏదో ఉపాయంతో కావేరి నదిలో స్నానం చేయాలని తెలుసుకున్నాడు. తృతీయోధ్యాయం సమాప్తం.